సో ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. బికాజ్ 80% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ అయితే ఈ క్వశ్చన్తో వస్తుంది. సో అసలు ఇది దీనికి ఇంటర్ఫిరెన్స్ ప్రాపర్టీతో లింక్డ్ అనమాట ఇది. సో ఈ ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటి? సో ఇంటర్ఫిరెన్స్ అంటే ఏం లేదు, ఎప్పుడైనా ఒక లైట్ వేవ్ అనేది ఒక పార్టికల్ ఒక గ్లాస్ ప్లేట్ను కానీ ఎట్లాంటిదన్నా ఒక సర్ఫేస్ మీద ఇంజెక్ట్ అయితే అప్పుడు పడిన ఇన్సిడెంట్ అయిన రే అనేది సో ఆ సర్ఫేస్ కింద ఆ సర్ఫేస్తో పాటు లోపలికి వెళ్ళి సో అది రిఫ్రాక్ట్ అయ్యిద్ది అనమాట. సో రిఫ్రాక్ట్ అయ్యి తర్వాత రిఫ్లెక్ట్ అయ్యిద్ది. సో ఇది ఇంటర్ఫిరెన్స్ అనమాట. సో ఒక చిన్న ఎగ్జాంపుల్, సో లెట్ us కన్సిడర్ ఏ థిన్ ఫిలిం ఆఫ్ థిక్నెస్ టీ. సో ఒక థిన్ ఫిలిం తీసుకుందాం కన్సిస్టింగ్ ఆఫ్ ఎ థిక్నెస్ టీ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకుందాం, అండ్ వాటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మ్యూ. సో అండ్ ఇదేంటంటే ఎప్పుడైతే ఒక మోనోక్రోమాటిక్ రే అనేది ఒక ఏబి తీసుకుందాం, మోనోక్రోమాటిక్ రే ఏబి, అండ్ ఎప్పుడైతే ఒక లైట్ రే, సో ఏ లేయర్ అయినా కానివ్వండి, సో ఒక మోనోక్రోమాటిక్ రే తీసుకుంటున్నాను నేను. సో ఎప్పుడైతే రే ఇన్సిడెంట్ అయిందో, సో ఇన్సిడెంట్ అయిన రే అనేది అప్పర్ సర్ఫేస్ నుంచి ఉన్న లోయర్ సర్ఫేస్లోకి అది రిఫ్రాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏబి అనే రే ఇన్సిడెంట్ అయితే సో ఇక్కడ సో లెట్ దిస్ బి ఏ అండ్ దిస్ బి. సో ఏబికి ఇన్సిడెంట్ అయితే అది ఇన్సిడెంట్ అనే రే వచ్చేటప్పటికి లోపల ఉన్న సర్ఫేస్ దాకా రిఫ్రాక్ట్ అయ్యి అండ్ దెన్ ఇట్ విల్ రిఫ్లెక్ట్. సో నేను చెప్పా కదా రిఫ్లెక్టివ్ యొక్క ప్రాపర్టీ, అదే ఇంటర్ఫరెన్స్ యొక్క ప్రాపర్టీ సి ఇటుగా మెన్షన్ చేసుకుంటున్నా. సో తర్వాత ఏంటంటే రిమైనింగ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ రే అనేది బీసీ అనే దానికి రిఫ్రాక్ట్ అయ్యిద్ది. సో నెక్స్ట్ ఇక్కడ రిఫ్రాక్ట్ అనే రే అనేది సిడి అనే పాయింట్ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యి డి టు ఈ అనే పాయింట్కి రిఫ్రాక్ట్ అవుతుంది. సో ఇది ఇక్కడ మనకు ఉండాల్సిన మెయిన్ పాయింట్. సో తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ ఇన్సిడెంట్ అయిందో ఆర్ అనే పాయింట్కి అది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. సో ఇది ఇక్కడ పడటమే కాకుండా ఇట్లా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. బికాస్ ఇది గ్లాస్ ల్యాబ్ మీద పడితే రే అనేది రిఫ్లెక్షన్తో పాటు రిఫ్రాక్షన్ కూడా జరిగిద్ది. సో అదే మనకి ఇంటర్ఫిరెన్స్ యొక్క ప్రాపర్టీ చెప్పిద్ది. సో లెట్ దిస్ బి ఐ ఇన్సిడెంట్ రే అండ్ లెట్ దిస్ బి ఆర్. సో ఇక్కడ ఏంటి మనకి 90 degrees యాంగిల్ మేక్ చేస్తుంది. అండ్ లెట్ దిస్ బి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మ్యూ అనుకుందాం. సో ఇక్కడ చూడండి, సో మనకేంటి ఇక్కడ సో బీసీ ప్లస్ సిడి ఇంటూ మ్యూ మైనస్ బిఈ. సో ఇక్కడ ఏంటి ద డిఫరెన్స్ బిట్వీన్ టూ ఎఫెక్టివ్ రేస్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ సిడి. సో ఈ రెండు యొక్క రేస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే ఉంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే ఉంది. సో లెట్ ది బీజీ టు ఎయిర్ అంటే ఏంటంటే ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ పైన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ అనమాట. ఎందుకంటే మిగతా అమౌంట్ ఏదైతే గ్లాస్ ల్యాబ్ నుంచి బయటకు వెళ్ళిందో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది అది ఎయిర్లోకి మీడియం ఉంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు బీసీ ప్లస్ సిడి ఇంటూ మ్యూ మైనస్ బీజీ. సో బీజీ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ అనమాట. సో ఎయిర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1. సో అది మెన్షన్ చేసినా చేయకపోయినా నాట్ ప్రాబ్లం. సో పాత్ డిఫరెన్స్, సో మనం దీనికి ఒక పాత్ డిఫరెన్స్ కనుక్కోవాలి. సో పీడీ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ బీసీ ప్లస్ సిడి, గ్లాస్ ల్యాబ్ యొక్క డిస్టెన్స్ మైనస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఎయిర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు, సో ఫ్రమ్ ద ట్రయాంగిల్ బిసి అండ్ హెచ్. సో ఇప్పుడేంటి మనం విత్ రెస్పెక్ట్ తో కాస్త చేస్తున్నాం కాబట్టి సో మనం దీన్ని ఫస్ట్ కాస్ తీసుకుందాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ బీసీహెచ్, సో కాస్ ఆర్. సో ఇది బీసీ అండ్ దిస్ బీహెచ్, ఈ ట్రయాంగిల్ తీసుకుందాం ఫస్ట్. సరే కాస్ ఆర్ కాస్కి ఏంటి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో సిఎం బై బీసీ. సో సిఎం అంటే ఏంటి ఇది మొత్తం అంటే సిహెచ్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఈ గ్లాస్ ల్యాబ్ యొక్క థిక్నెస్ని మనం మొత్తం టీ అనుకుంటున్నాం. సో సిహెచ్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంటే టీ.
సో దట్ ఈస్ ఈక్వల్ టు టీ బై బీసీ. సో మనకి cos r is equal to t by bc. So that is equal to bc is equal to t by cos r. Let this be equation 1. And next, from triangle CHD, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్ అయిపోయింది, తర్వాత ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఫ్రమ్ ట్రయాంగిల్ BH and T, sorry, CH and D, that is equal to cos r is equal to CH by CD. So cos r is equal to T by CD. So CD is equal to T by cos r. Let this be equation 3. సో మనకేంటి, అదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం కానీ మనం ఏదైనా కనుక్కోవాలంటే, సో మ్యూ ఆఫ్ బీసీ ప్లస్ సిడి మైనస్ బీజీ, ఇది మనకి పాత్ డిఫరెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో బీసీ ప్లస్ మనకి రెండు బీసీ వాల్యూ అండ్ సిడి వాల్యూస్ వచ్చినాయి. సో బీసీ వాల్యూ ఏంటి, టీ బై కాస్ ఆర్ ప్లస్ టీ బై కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ సిడి. సో అంటే ఏంటి, 2t బై కాస్ ఆర్ మ్యూ మైనస్ బీజీ. సో ఇది మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్, ఐ మీన్ పాత్ డిఫరెన్స్ వాల్యూ మనకు వచ్చింది. సో ఇప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ BCH tan r is equal to BH by CH. tan అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో దట్ ఈస్ ఈక్వల్ టు BH by CH వాల్యూ అంటే మనకి థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్. సో BH is equal to T into tan r. In the same way, from the triangle CHD, tan r is equal to DH by CH, that is equal to DH by T. సో DH is equal to T into tan r. సో మనకి BD వాల్యూ అంటే ఏంటి, సో BD అంటే BH ప్లస్ DH. BH ప్లస్ DH is equal to BD. BD is equal to DH plus BH. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2T tan r. మనకి ఇప్పుడు మెయిన్ కావాల్సిన 2 రిక్వైర్డ్ ఈక్వేషన్స్ వచ్చేసినాయి. సో ఇప్పుడు దీని తర్వాత ఏంటంటే మనం స్నెల్స్ లా అనేది యూజ్ చేస్తాం. సో స్నెల్స్ లా కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు ఇంకా మనకు కావాల్సిన లాస్ట్ వాల్యూ ఏంటంటే మనకి BDG, ఇది కావాలి మనకి BDG. సో అండ్ మనకి ఇప్పుడు ఈ వాల్యూ, ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అయితే మనకు కావాలి ఈ వాల్యూస్. BG వాల్యూ కావాలి, DG వాల్యూ కావాలి అండ్ BD వాల్యూ కావాలి. సో BD వాల్యూస్ మనకు ఆల్రెడీ ఉన్నాయి అండ్ HG వాల్యూస్ ఆల్రెడీ ఉన్నాయి. మనకి ఇంకా కావాల్సిన బ్యాలెన్స్ ఈ వాల్యూ. సో ఫ్రమ్ ట్రయాంగిల్ BDG sin I is equal to BG by BD. సో మనకి BD వాల్యూ ఆల్రెడీ తెలిసిందే. సో BG is equal to 2T into tan r into sin I. సో ఫ్రమ్ స్నెల్స్లా మనకి ఇక్కడ tan r sin I, tan sin ఇట్లా వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా స్నెల్స్లా యూజ్ చేసేయచ్చు. సో మనకి sin I వాల్యూ ఏంటంటే, sin I వాల్యూ మనకి తెలియదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఈ sin I ప్లేస్లో మనం స్నెల్స్లా కనుక యూజ్ చేస్తే, ఫ్రమ్ స్నెల్స్లా, సో స్నెల్స్లా ఫార్ములా ఏంటి, మ్యూ ఈజ్ ఈక్వల్ టు sin I by sin r. సో మనకి sin I వాల్యూ ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో sin I ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ sin r. అసలు కరెక్ట్గా చెప్పాలంటే ఏంటంటే, ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అన్నిటినీ మనం సేమ్ ఈక్వేషన్ వాల్యూస్లోకి తెచ్చుకోవాలంటే సేమ్ టర్మ్స్ అండ్ వాల్యూస్లోకి తెచ్చుకుంటున్నాం. అది ఫార్ములా లేదు, ఫార్ములా తర్వాత సంగతి. ఫస్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడున్న వాల్యూస్ అన్నిటిని సేమ్ టర్మ్స్లోకి మనం మార్చుకోవాలి. సో sin I ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ sin r. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం బీజీలో. సో BG ఈజ్ ఈక్వల్ టు 2T ఇంటూ tan r ఇంటూ, సో మనకి మ్యూ ఇంటూ sin r వాల్యూ, sin I మ్యూ ఇంటూ sin r. సో BG ఈజ్ ఈక్వల్ టు 2 మ్యూ T ఇంటూ tan r ఇంటూ sin r. సో మనకి tan r ఫార్ములా ఏంటి, tan అట్లా రాసుకోవచ్చు, sin బై కాస్ రాసుకోవచ్చు, sin r బై కాస్ rగా ఇంటూ sin r 2 మ్యూ T. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 మ్యూ T ఇంటూ sin స్క్వేర్ r బై కాస్ r ఈజ్ ఈక్వల్ టు BG. సో మనకి BG వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చిన ఈ వాల్యూని మనం డైరెక్ట్గా పాత్ డిఫరెన్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పాత్
పాత్ డిఫరెన్స్ ఏంటి ఫార్ములా మ్యూ ఇంటూ బీసీ ప్లస్ సిడి మైనస్ బీజీ ఇంటూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఎయిర్. సో మ్యూ ఇంటూ బీసీ వాల్యూ మనకు ఆల్రెడీ తెలిసింది. సో బీసీ వాల్యూ ఏంటి 2t బై కాస్ ఆర్. మ్యూ ఇంటూ 2t బై కాస్ ఆర్ మైనస్ బీజీ వాల్యూ 2 మ్యూ టీ ఇంటూ సైన్ స్క్వేర్ ఆర్ బై కాస్ స్క్వేర్ ఆర్. సో వాల్యూస్ ఆల్రెడీ మనకు తెలిసింది. ఇప్పుడు మనం ఈ సైన్ స్క్వేర్ ఆర్ని కాస్ స్క్వేర్ ఆర్లో కన్వర్ట్ చేయడానికి ఎట్లా రాసుకోవచ్చు. సో ఓకే ఇక్కడ మనకి కాస్ వాల్యూస్ ఉన్నాయి. మ్యూ వాల్యూ కాస్ వాల్యూ మనం దీన్ని 2 మ్యూ టీ బై కాస్ ఆర్ మైనస్ 2 మ్యూ టీ బై కాస్ స్క్వేర్ 2 మ్యూ టీ బై కాస్ ఆర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆర్. సో 2 మ్యూ టీ ఉన్నాయి. 2 మ్యూ టీని కామన్ చేయొచ్చు. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆర్. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆర్ అంటే ఏంటి కాస్ స్క్వేర్ ఆర్. సో 2 మ్యూ టీ ఇంటూ కాస్ స్క్వేర్ ఆర్ బై కాస్ ఆర్ క్యాన్సిల్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 మ్యూ టీ ఇంటూ కాస్ ఆర్. సో ఇప్పుడు ఏంటో మనకి పాత్ డిఫరెన్స్ వచ్చింది. సో పాత్ డిఫరెన్స్ పీడీ ఈజ్ ఈక్వల్ టు 2 మ్యూ టీ కాస్ ఆర్. సో మనకి పాత్ డిఫరెన్స్లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ పాత్స్ ఉంటాయి. సో ఒకటి కండిషన్ ఫర్ బ్రైట్ పాత్ అండ్ కండిషన్ ఫర్ డార్క్ పాత్. సో ఇన్ కేస్ ఆఫ్ కండిషన్ ఫర్ బ్రైట్ పాత్ ఏంటంటే బ్రైట్ పాత్కి దీనికి ఏంటంటే బ్రైట్ పాత్లో ఉన్న పాత్ డిఫరెన్స్ అనేది ఎన్ ల్యాండాకి ఈక్వల్ అయ్యింది. సో ఎప్పుడైతే ఈ ఎన్ ల్యాండాకి ఈక్వల్ అయ్యిందో అప్పుడు మనకి మ్యాక్సిమం ఇంటెన్సిటీ అనేది టేక్స్ ప్లేస్ అయ్యింది. సో బ్రైట్ బ్యాక్గ్రౌండ్కి కండిషన్ వచ్చేటప్పటికి సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు సో బ్రైట్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి 2 మ్యూ టీ కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2n-1 ఇంటూ ల్యాండా బై 2. సో మనం ఇక్కడ ఈ పాత్ డిఫరెన్స్ని డెల్టాతో డినోట్ చేస్తాం. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 మ్యూ టీ కాస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ల్యాండా బై 2. సో ఇక్కడ ఈ ల్యాండా బై 2 ఎందుకు రాశానంటే పాత్ డిఫరెన్స్కి ఎప్పుడైతే మనం ఒక పర్ఫెక్ట్ పాత్ డిఫరెన్స్ కనుక ఉంటే సో దాన్ని మనం ఒక ల్యాండాతో డినోట్ చేస్తాం. బికాజ్ ల్యాండా అనేది వేవ్ లెంత్. ఏది ఎటు సైడ్ నుంచి పోతున్నా కానీ మనకి ఒక వేవ్ లెంత్లోనే అయితే మనకి పోతుంది. సో అందుకని చెప్పేసి నేను ల్యాండా బై 2 కూడా డినోట్ చేశాను ఇక్కడ. సో ఇది కండిషన్ ఫర్ బ్రైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి 2 మ్యూ టీ కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2n-1 ఇంటూ ల్యాండా బై 2. సో ఇన్ ద సేమ్ వే కండిషన్ ఫర్ డార్క్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2 మ్యూ టీ కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు n ల్యాండా. సో ఇది కండిషన్ ఫర్ డార్క్ బ్యాక్గ్రౌండ్. సో ఇది కూడా నేను చెప్తాను ఎట్లా తీసుకున్నాను. సో ఎప్పుడైతే మనకి ఒక పాత్ డిఫరెన్స్ బిట్వీన్ వేవ్స్ అనేవి 2 వేవ్స్ ఉన్నాయి. సో వాటి యొక్క పాత్ డిఫరెన్స్ 2n+1 ఇంటూ ల్యాండా బై 2. డార్క్ బ్యాక్గ్రౌండ్లో వెళ్తున్నప్పుడు మనకి ఏంటంటే సో పాత్ డిఫరెన్స్ బిట్వీన్ 2 వేవ్స్ అనేది మనకి 2n+1 ఇంటూ ల్యాండా బై 2 ఉన్నప్పుడు ఇంటెన్సిటీ అనేది మినిమం ఇంటెన్సిటీ ఉంటుంది. సో ఇన్ సచ్ కేసెస్ 2 మ్యూ టీ కాస్ ఆర్ ప్లస్ ల్యాండా బై 2 ఈజ్ ఈక్వల్ టు 2n+1 ఇంటూ ల్యాండా బై 2. సో 2 మ్యూ టీ కాస్ ఆర్ ప్లస్ ల్యాండా బై 2 ఈజ్ ఈక్వల్ టు n ల్యాండా ప్లస్ ల్యాండా బై 2. సో ల్యాండా బై 2 క్యాన్సిల్. సో 2 మ్యూ టీ కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు n ల్యాండా. సో ఇది కండిషన్ ఫర్ డార్క్ బ్యాక్గ్రౌండ్. సో ఇది గాయ్స్ ఈ వీడియోకి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మోర్ వీడియోస్ ఆర్ యెట్ టు కమ్. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. సో ఆల్రెడీ జేఎన్టీయూకి ఆర్ఎన్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని వీడియోలు అయితే ఉన్నాయి వీడియో డిస్క్రిప్షన్లో. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.